పూరా లోకల్. మాకు బాగా తెలుసు తెలంగాణ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు. మీ ఇష్టం వచ్చినట్టు మా చేతిలో ఒక ఆయుధం ఉంది, మేము వాడతాం. ఎవడికి లేవు ఆయుధాలు. చాలామంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి, వాడతారు, తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేస్తున్నారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చెవాకులు పేలుతున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలుపు ఏంది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరు తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళేమనుకుంటే యువతలో ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా? మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళా కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది ఏంది? నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్లు. చెప్తాం, తప్పకుండా అందరి సంగతి చెప్తాం. ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం.